ఎపిసోడ్ 5 ఘ్రాణజయము ముక్కు నియంత్రణ. ఒక శిష్యుడు తోటలో పూలను వాసన చూస్తూ ఆనందంగా ఉంటాడు. కాని కొన్నిసార్లు చెడువాసన వచ్చినప్పుడు చిరాకు పడతాడు. శిష్యుడు లోలోన సువాసన వస్తే సంతోషం, దుర్వాసన వస్తే కోపం, నా ముక్కు నన్ను నియంత్రిస్తోంది అనిపిస్తోంది అంటాడు. అతను గురువుని దగ్గరకు వెళ్తాడు. శిష్యుడు: గురుదేవా, నా ముక్కు వాసనలతో నన్ను బంధిస్తోంది. దీనిని ఎలా అదుపులో పెట్టుకోవాలి? గురువు: బాలకా, ఘ్రాణమనేది మనసుకి చాలా శక్తివంతమైన ద్వారం. సువాసన మనసును లాగుతుంది, దుర్వాసన మనసును తోసేస్తుంది. రెండింటికీ బానిసైతే నీ మనస్సు బలహీనమవుతుంది. గురువు ఒక పుష్పం, ఒక పొగ వాసన చూపిస్తారు. గురువు: ఈ పుష్పం వాసన నీకు ఆనందమిస్తుంది, కాని ఈ పొగవాసన నీకు అసహ్యం కలిగిస్తుంది. ఇద్దరినీ సమంగా చూడగలిగితేనే నిజమైన శ్రద్ధ కలుగుతుంది. చిన్న కథ. వ్యసనబంధి యువకుడు. ఒక యువకుడు సువాసనలతో కూడిన మద్యం మందిరాల్లో తిరుగుతూ వ్యసనానికి బానిస అవుతాడు. ఒక యువకుడు ఎప్పుడూ సువాసనల వలలో చిక్కుకుని వ్యసనాలకు బానిసయ్యాడు. అతని జీవితం పతనమైంది. ఘ్రాణం వశం చేయలేకపోవడం వల్ల అతను తన శక్తిని, భవిష్యత్తును కోల్పోయాడు. గురువు ధూపం వెలిగిస్తారు. నెమ్మదిగా వాసన వ్యాపిస్తుంది. ఈ ధూపవాసనను గమనించు. ఇది మనస్సుకు భక్తిని కలిగిస్తుంది. ఘ్రాణాన్ని పవిత్ర దిశలో వాడితే అది నీకు ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. శిష్యుడు: గురుదేవా, నేను నా ముక్కును ఎలా వశంలో పెట్టుకోవాలి? గురువు: 3 మార్గాలు ఉన్నాయి. సువాసనలో మితి, వాసన ఆనందానికి బానిస కాకూడదు. పవిత్ర వాసనలతో అనుసంధానం. ధూపం, దీపం, పుష్పం వాసనలో మనస్సును నిలిపితే శాంతి కలుగుతుంది. అసహ్య వాసనలపై సమత్వం. దుర్వాసన వచ్చినా కోపం రాకుండా సమంగా ఉండడం నేర్చుకోవాలి. ముగింపు. శిష్యుడు ధ్యానం చేస్తూ ధూపవాసనలో కూర్చుంటాడు. ముఖంలో శాంతి మెరుస్తుంది. గురువు మెల్లగా ఘ్రాణాన్ని జయించినవాడు వాసనల బంధనాన్ని దాటుతాడు. అతనికి వెలుపల ఏమి వాసన వచ్చినా లోపల శాంతి మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.